బరువు ఎక్కువగా ఉండడం వలన కన్సీవ్ అవ్వడం ఒక్కటే ప్రాబ్లం కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ అంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడానికి, ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అట్లీస్ట్ ఉన్న వెయిట్లో 10% వెయిట్ రిడక్షన్ అవ్వడం వలన ఓవ్యులేషన్ మళ్ళా నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. అలానే మగవాళ్లలో బరువు ఎక్కువగా ఉండడం వలన ఏమవుతుంది అంటే ఫ్యాట్లోంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవడం వలన స్పెర్మ్ ప్రొడక్షన్, కౌంట్, మొటిలిటీ ఈ రెండు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వలన సెక్స్ డ్రైవ్ తక్కువైపోతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇంటర్న్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో నార్మల్గా అంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ మినిమం ఉన్న వెయిట్లో 10% వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.